భారతదేశంలో 6-14 సంవత్సరాల వయసు గల పిల్లలకు ఉచిత విద్య అనేది విద్యా హక్కు చట్టం ఆర్టీఈ ద్వారా హామీ ఇవ్వబడిన ప్రాథమిక హక్కు. అన్ని ప్రైవేట్ పాఠశాలలు తమ సీట్లలో 25% సీట్లను సమాజంలోని ఆర్థికంగా వెనుకబడిన లేదా అణగారిన వర్గాల పిల్లలకు కేటాయించాలని ఆర్టీఈ చట్టం నిర్దేశిస్తుంది. ఆ ఖర్చును రాష్ట్రం తిరిగి చెల్లిస్తుంది. అదనంగా సార్వత్రిక ప్రాథమిక విద్యను నిర్ధారించడానికి ప్రభుత్వం సర్వశిక్ష అభియాన్, ఎస్ఎస్ఏ వంటి వివిధ పథకాలు మరియు కార్యక్రమాలను అందిస్తుంది. భారతదేశంలో ఉచిత విద్య యొక్క ముఖ్య అంశాలు. విద్యా హక్కు చట్టం ఆర్టీఈ 2009లో ఆమోదించబడిన ఈ చట్టం 6-14 సంవత్సరాల వయసు గల పిల్లలకు విద్యను ప్రాథమిక హక్కుగా చేస్తుంది. ఉచిత మరియు నిర్బంధ విద్య. పిల్లలు ప్రాథమిక విద్యను అభ్యసించకుండా నిరోధించే ఫీజులు లేదా ఖర్చులను వారి నుండి వసూలు చేయరాదని ఆర్టీఈ హామీ ఇస్తుంది. ప్రైవేట్ స్కూల్ రిజర్వేషన్లు. ప్రైవేట్ పాఠశాలలు తమ సీట్లలో 25% నిరుపేద వర్గాల పిల్లలకు రిజర్వ్ చేయాలి. ఈ రిజర్వేషన్ల ఖర్చును రాష్ట్రం నిధులు సమకూరుస్తుంది. ప్రభుత్వ పథకాలు. సర్వశిక్ష అభియాన్, ఎస్ఎస్ఏ, రాష్ట్రీయ మాధ్యమిక శిక్ష అభియాన్ ఆర్ఎంఎస్ఏ మరియు సమగ్ర శిక్ష వంటి వివిధ ప్రభుత్వ పథకాలు ముఖ్యంగా బాలికలు మరియు అట్టడుగు పిల్లలకు ఉచిత మరియు నాణ్యమైన విద్యను అందించడం లక్ష్యంగా పెట్టుకున్నాయి. వివక్ష లేదు. ఇంటర్వ్యూ, విరాళం లేదా బిడ్డ లేదా తల్లిదండ్రుల ఇంటర్వ్యూ వంటి అంశాల ఆధారంగా ప్రవేశంలో వివక్షతను ఆర్టీఈ నిషేధిస్తుంది. ప్రత్యేక శిక్షణ. పాఠశాల మానేసిన పిల్లలు తమ తోటి వారితో సమానంగా ఉండటానికి ప్రత్యేక శిక్షణ కోసం నిబంధనలు ఉన్నాయి.